సో ఇప్పుడు మనమైతే స్ట్రైట్ మురుడేశ్వర్కి వెళ్తున్నాం. కాకపోతే వెళ్ళే దారిలో మరవంతే బీచ్ అని ఒకటి ఉంటుంది మధ్యలో మనకి. ద వైరల్ బీచ్ అది సౌత్ ఇండియాలోనే. ఆ బీచ్ని చూసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి వెళ్ళాలనుకుంటాడు, అంత మంచి బీచ్ అది. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for. వాడు టిప్పు సాఫ్ట్ హార్ట్ అని అడిగాడు. హార్ట్ ఉప్పు ఖర్చు. గాయస్ మళ్ళీ మల్పే బీచ్ రిటర్న్ వచ్చేసాం సెయింట్ మేరీ ఐలాండ్ నుంచి. సో ఇప్పుడు టైం 1:10 అయిపోయింది మధ్యాహ్నం. పారాసైలింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. గాయస్ పారాసైలింగ్ టికెట్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సింగిల్ అయితే 1000 రూపీస్, డబుల్గా వెళ్తే 1800 అంట ఇద్దరికి కలిపి. పెద్ద తేడా ఏం లేదు, ఒక 200 తేడా ఉంది. పర్ హెడ్ 100 రూపీస్ తేడా వస్తుంది అంతే. సింగిల్ వెళ్ళడమే బెటర్ అసలు. గాయస్ పారాసైలింగ్ అయితే వెళ్తున్నాం మనం. బోట్ కూడా ఎక్కేసాం. జస్ట్ పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేసి ఆల్సో టిప్పింగ్ కావాలంటే ఇంకొక 300 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ బోట్లు ఇవ్వాలి మన వాళ్ళకి. ఆల్సో మన గోప్రా తీసుకొచ్చాం కానీ మన గోప్రా అయితే రిస్క్ చేయాలనుకోవట్లేదు. పైకి వెళ్ళాక వీళ్ళు కూడా కెమెరాస్ ప్రొవైడ్ చేస్తారు. కెమెరాస్ కి పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. లైక్ మనకి ఇచ్చేసిన కెమెరా మనం గాలి ఎగిరేటప్పుడు కెమెరా పట్టుకోవచ్చు. మనకి గోప్రా ఉంది కానీ అంత రిస్క్ ఇట్లా ఇన్ కేసు కింద పడితే ఇంకా పోయినట్టు. అది అసలు మనకి మోటో బ్లాగింగ్ కావాలి, చాలా ఇంపార్టెంట్. సో విత్ టిప్పింగ్ అయితే టోటల్ 2 minutes 8 time ఉంటుంది. లోపలికి తీసుకెళ్లి సముద్రంలో ముంచేస్తారు. వితౌట్ టిప్పింగ్ అంటే 1 minute 20 seconds 8 time ఉంటుంది. టిప్పింగ్ అంటే మామూలు కూడా ఎవరో పైకి తీసుకెళ్లి కాసేపు సముద్రం మధ్యలో ముంచేస్తాడు. చాలా థ్రిల్లింగ్ ఉండిపోతుంది మన ఎక్స్పీరియన్స్ పారాసైలింగ్ ది. అదేంది బోట్ నుంచి ఆ బోట్కి వెళ్ళాలి ఇప్పుడు. గైస్ మన ఆ బోట్ నుంచి ఈ బోట్కి మార్చారు. పారాసైలింగ్ అంటే ఈ బోట్లోనే అయిపోతుంది. గైస్ ఫీలింగ్ ఎక్సైటెడ్. స్టార్ట్ అయింది ఇప్పుడే. ఈ బోట్లో ఎక్కించారు. ఇంకా మనల్ని గాలి తప్పని వదులుతాడు. Two shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. చూసారు ఎలా ఉందో. Don't look at the past. No, we're not going that way. Oh, now make it last. Make it last till the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. మొత్తం తడిసిపోయినా, మొత్తం ఉప్పే. ఎక్కడ చూసినా ఉప్పే.
లాస్ట్లో బీచ్కి వచ్చేసాక ఒడ్డుకు వచ్చేసాక తడిసిపోయింది బ్యాగ్. లోపల ఏమి తడిసిపోయాయో చూడాలి మనం. అసలు చిన్న డబ్బు, ప్రతిదానికి డబ్బు. వెళ్ళాము, ఫస్ట్ టికెట్ పద్ధతిగా 1000 రూపీస్ అన్నారు. ఓకే, నేను ఇంకా డిప్ కూడా ఉంటుంది అనుకున్నా. నెక్స్ట్ వెళ్తే డిప్ ఎక్స్ట్రా 300 అన్నాడు. ఓకే, ఫుటేజ్ ఇస్తారంటే ఫుటేజ్ ఎక్స్ట్రా 200 అన్నాడు. సరే, అంతా బాగుంది. వెళ్ళాము, మాది పారాసైలింగ్ అయిపోయాక దిగొచ్చాక హౌ డు ఫీల్ సార్ అన్నాడు. ఇవి అంజాడు అన్నాడు. ఇవి అంజాడు లాట్ సార్ అన్నా. ఇంకోసారి పోతారు. సెకండ్ టైము 1300 అన్నాడు. సెకండ్ టైం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేపిస్తానని చెప్పాడు. 1300 వాడికి పే చేయాలంట. వాట్ ఇస్ దిస్? ఓకే, మన గోవా స్కామ్స్ తో పోలిస్తే చాలా బెటర్. గోవాలో అయితే లిటరలీ అరే మామూలు స్కామ్లు కాదు అక్కడ. వాడు వాటర్ యాక్టివిటీస్ అంటాడు, కాంబో అంటాడు. కాంబో అన్ని కలిపి 500 అంటాడు. పారాసైలింగ్ ముందుడు అలాగెత్తి అలా లాగేస్తాడు. 5 seconds కూడా ఉన్నాడు. అంత స్కామ్. ఇక్కడన్నా మాకు వీడియో రికార్డ్ చేసిన 1 minute 50 seconds ఉన్నాం పైన. ఏ టైం కింద డిప్ అంతా కలిపి. గుడ్. ఓకే, ఇటుంటే ఓకే. ఎండ అద్దరిపోతా ఉంది. సో టైం కూడా 1:30 పైన అయిపోయింది. నేను వీడియో ట్రాన్స్ఫర్ చేసుకుని హోటల్కి అయితే వెళ్తున్నాను తినడానికి. వాళ్ళని అడిగాం బెస్ట్ సీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ ఇందిరా హోటల్ సాయి, అది హోటల్ సాయి ఫిష్ ల్యాండ్ అని ఉంది ఒకటి, అది చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఇంకోటి మల్పే హోటల్ ఉందని చెప్పాడు. ఆ 2 బాగుంటాయి. ఎక్కడైనా వెళ్ళొచ్చు అంటే మేము ఇప్పుడు గూగుల్లో చూస్తే రివ్యూస్ దీనికి బాగున్నాయి, హోటల్ సాయి ఫిష్ ల్యాండ్కి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. గైస్, ఇదే అది హోటల్ సాయి ఫిష్ ల్యాండ్. చాలా కార్లు అయితే ఆగున్నాయి, చాలా మంది జనాలు వచ్చినారు. గైస్, ఈ ఫిష్ ఏదో అడిగాం అతన్నే, ఫిష్ మేలు ఏదో చెప్పాడు బాగుంటుందని చెప్పాడు. అది వచ్చింది. ఇది మళ్ళీ ప్రాన్స్ గీ రోస్ట్ ఆర్డర్ ఇచ్చాం అండ్ చికెన్ బిర్యానీ ఆల్సో ఆర్డర్ ఇచ్చాం. ప్రాన్స్ అయితే చూడడానికి అదిరింది. ప్రాన్స్ అయితే మామూలుగా బయట షాప్స్ లో స్మెల్ వస్తుంటది ఎక్కువ. ఇదైతే ఖచ్చితంగా మస్ట్ ట్రై. ఇక్కడికి వస్తే ఇది మాత్రం మిస్ చేయకంటున్నాం. ప్రాన్స్ గీ రోస్ట్ అదిరింది. అండ్ ఫిష్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఎక్కువ బయట రెస్టారెంట్ లా లేకుండా చాలా అథెంటిక్ గా ఉంది. ఇంకా ఈ బిర్యానీ సంగతి చూస్తే అంతకేం లేదు, జస్ట్ కేరళ స్టైల్ బిర్యానీ లాగే ఉంది. ఇది కూడా మనం తిన్నా అని చెప్పాను కదా, సేమ్ ఆ టేస్టే ఉంది. కాకపోతే దానికన్నా కొంచెం బెటర్. చికెన్ బిర్యానీ అంత మాత్రం అని చెప్పాను కదా, బట్ వాడు ఇచ్చిన గ్రేవీతో కలుపుకుంటుంటే అద్దరిపోయింది చికెన్ బిర్యానీ. గైస్, ఇంకో ఫిష్ ఆర్డర్ ఇచ్చాం. ఇది వచ్చేసి అంజలి మసాలా ఫ్రై. ఇది కూడా టాప్ రేటెడ్ అని ఉంది. అంతా గూగుల్ రివ్యూస్ లో చూసి ఇవ్వడమే. ఇంకోటి అట్టుందా గాయస్, అసలు క్రౌడ్ అయితే మామూలుగా లోపల వాళ్ళు, కానీ సర్వింగ్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంది. అలా చెప్పడం విత్ ఇన్ 5 minutes లో తెచ్చేస్తున్నారు ఆర్డర్. క్రౌడ్ తుంబా జాస్తి ఇదే, బట్ నో ప్రాబ్లం. వి గాట్ టేబుల్స్ అండ్ సీట్స్. తినేసి బయలుదేరిపోతున్నాం. మేము టోటల్ 3 fish ఐటమ్స్ తిన్నాం, 1 prawn ఐటమ్ తిన్నాం, ఆల్సో చికెన్ బిర్యానీ 2 halves తిన్నాం. మొత్తం బిల్లు 1400 అయింది. ఇది 1400 బెస్టా వేస్టా మీరే కామెంట్ లో పెట్టండి. నన్ను అడిగితే చాలా బెస్ట్. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్ని. మామూలుగా నేను గోవాకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు సీ ఫుడ్ తిన్నాం అనుకోండి, అది కొంచెం స్మెల్ వస్తా, దాంతోపాటు అంత బాగుండదు టేస్ట్. కొన్ని దగ్గరలా డిఫరెంట్ సీ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఇన్ కేసు ఫిష్ ఒక టైప్ తింటాము, సేమ్ ఫిష్ ఇంకొక డిష్ తిన్నాం అనుకోండి, కొంచెం గ్రేవీ సిమిలర్ గా ఉంటది. ఇక్కడ అలా లేదు, ప్రతి ఐటెం కి డిఫరెంట్ టేస్ట్ తెలుస్తా ఉంది. మీరు కానీ వచ్చే పని అయితే ఖచ్చితంగా ప్రాన్ గీ రోస్ట్, అలాగే అంజలి ఫ్రై మసాలా, అలాగే కోకోనట్ ఇంకేదో చెప్పాడు, అవన్నీ బాగున్నాయి. అసలు కొంచెం కూడా ఖాళీగా లేదు. వాళ్ళ సర్వర్స్ అయితే పరిగెత్తున్నారు సర్వింగ్ చేయడానికి. నడవట్లే, పరిగెత్తున్నారు లిటరలీ. అంతా హెవీగా చేస్తున్నారు. వాడు బిల్లు అడిగితే బిల్లు చెప్పాడు, వెళ్ళిపోయాడు. బిల్లు కలెక్ట్ చేసుకుని లేదని కూడా చూడలే, బిల్లు చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు. మేము జస్ట్ ఫోన్ పే చేసి వచ్చేసాం బయటికి. సో గాయస్, టైము 4:40 అవుతుంది. మొత్తం గేరప్ అయిపోయి లగేజ్ పెట్టి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మనమైతే స్ట్రైట్ మురుడేశ్వర్కి వెళ్తున్నాం. కాకపోతే వెళ్ళే దారిలో మరవంతే బీచ్ అని ఒకటి ఉంటుంది మధ్యలో మనకి. ద వైరల్ బీచ్ అది సౌత్ ఇండియాలోనే. ఆ బీచ్ని చూసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి వెళ్ళాలనుకుంటాడు. అంత మంచి బీచ్ అది. లైక్ ప్రాపర్ రోడ్డు హైవేకి ఆనుకొని ఉంటుంది. లిటరలీ నేను చెప్తే మీకు ఓవర్ అనిపిస్తుంది, మీరు చూసాక మీరే అంటారు ఇన్ని రోజులు డ్రోన్తో పని రాలేదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనమైతే అక్కడ డ్రోన్ ఎగరైపోతున్నాం, అదరకొట్టేస్తున్నాం అంతే. సో 52 kilometers ఉంది, 55 minutes చూపిస్తూ ఉంది మరవంత బీచ్కి. కరెక్ట్ ప్రాపర్ సన్సెట్ టైంకి వెళ్ళిపోతున్నాం మనం అక్కడికి. ఈరోజు అయితే అదరకొట్టేస్తున్నాం అంతే.
సో మనమైతే మురుడేశ్వర్లో కూడా రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. మనమైతే బీచ్ రిసార్ట్ బుక్ చేసుకున్నాం. బీచ్ కానుకొని ఉంటుంది రిసార్ట్. అది కూడా జస్ట్ ఇందాకే మనం మల్పే బీచ్ నుంచి వచ్చాక రూమ్లో కూర్చొని ఆ పని చేశాను. హోటల్స్ చూసుకొని కాల్ చేసి కొనుక్కున్నాను. ఎలాగో మనకి వీక్ డేనే కాబట్టి చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. మనకి ప్రైస్ కూడా మంచి బడ్జెట్లోనే దొరికింది ఏసీ రూము. అలాగే మనం రేపు మార్నింగ్ నేత్రాణి ఐలాండ్లో స్కూబా డైవింగ్ వెళ్తున్నాం. సో అది కూడా ఇందాకే బుక్ చేశాను. మనమైతే నేషనల్ హైవే కూడా ఎక్కేసాం. మనకి ఈ హైవే నియర్గా గోకర్ణ వరకు ఈ 4 లేన్ హైవేనే ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. తమిళనాడులో చెన్నై నుంచి అటు సైడ్ పాండిచ్చేరి ఇంకా అలాగా కోస్టల్ సైడ్ రోడ్ అంతా అక్కడ మనకి ఈసీఆర్ అంటారు. ఈసీఆర్ రోడ్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట. సో అలాగే సేమ్ ఇటు సైడ్ ఇప్పుడు మనం వెళ్ళేదంతా WCR వెస్ట్ కోస్ట్ రోడ్డు. సో ఇదంతా వెస్ట్ కోస్టల్ రోడ్ ఇది. గాయస్ మరవంతే బీచ్ కూడా వచ్చేసాం మనం. ఇదిగోండి. ఆహా, జస్ట్ ఇది బీచ్, ఇది రోడ్డు. బీచ్కి ఆనుకుని రోడ్డు ఉంటుంది గాయస్. అసలు బీచ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్ టైమ్స్లో. అబ్బా, ఇది చూసారా, ఇది బీచ్. బీచ్ పక్కన రోడ్డు, రోడ్డు పక్కనే ఒక రివర్ ఉంటుంది. ఇదిగోండి, ఇదిగోండి బీచ్ పక్కన ఒక రివర్ ఆనుకొని, మధ్యలో రోడ్డు, ఇటు సైడ్ బీచ్, ఇటు సైడ్ కొల్లూరు రివర్. డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేద్దాం. అక్కడేదో నాకు ఈగలు కనిపించింది, గద్ద పైన తిరుగుతుంది. ట్రై చేద్దాం డ్రోన్ ఫ్లై చేయడానికి. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for. But babe, with me, you close the door on everything we could have been. Don't go thinking we could be friends. No, you can't bring us back from the dead. 'Cause when you know, you know. And when you don't, when it ends, it ends. When it ends, it ends. I really thought we might have been it, so my heart was shattered when it took the hit. Oh, I can't imagine doing all that again, even for one night to see where it went. Here's the thing, you made your bed, I just got your stay out of my head. No, you can't bring us back from the dead. 'Cause when you know, you know. And when you don't, when it ends, it ends. When it ends, it ends. End of the road, nowhere to go. You cut the ties, you burn the rope. So don't let me see your name lighting on my phone when it was you who let go of everything we could have been. Is it sinking in all your regret? No, you can't bring us back from the dead. 'Cause when you know, you know. And when you don't, when it ends, it ends. When it ends, it ends. I don't need room to guess. When it ends, it ends. When it ends, it గాయస్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది. కరెక్ట్ టైం బీచ్కి వచ్చాం మనం. సన్సెట్ ఇప్పుడే అవుతుంది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లా. ఇది చూడాలి సన్సెట్ ఎంత బాగుందో. మా వాడికి బాగా నచ్చింది ఇది. అసలు బీచ్ కూడా మొత్తం అక్కడక్కడ లైక్ స్టోన్స్ వేసి సపరేట్ పార్టీషన్స్ లాగా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్. నాకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ టు స్విమ్ ఇన్ దిస్ బీచ్ రైట్ నౌ, బట్ చేయలేను. ఫుల్ రైడింగ్ అంతా ఉంది. ఇంత క్లీన్ బీచ్లో అలాగా స్విమ్ చేస్తుంటే ఎక్సలెంట్ ఉంటుంది.
సన్సెట్ అమేజింగ్గా ఉంది. ఫుల్ లైట్ ఫెల్ అయిపోయింది. సన్ మాత్రం ఎర్రగా మామిడి పండులాగా ఉన్నాడు. ఇక్కడ దూరంగా అక్కడ ఒక బ్రో కనిపిస్తున్నాడు కదా, ఇన్స్టా X5 పెట్టుకొని. వాళ్ళు ఇక్కడ పరిచయం అయ్యారు మనకి. ఆ బ్రో కూడా కాంటెంట్ క్రియేటరే. ఇన్స్టాలో 50K ఫాలోవర్స్ ఉన్నారు. మనం ఇక్కడికి 5:30కి వచ్చాము, ఇప్పుడు 6:30 అయింది. కరెక్ట్గా 1 అవర్ ప్రాపర్గా స్పెండ్ చేసాము ఇక్కడ. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము మురుడేశ్వర్కి. రూమ్ కూడా మ్యాప్స్ పెట్టేసుకున్నాం. 50 కిలోమీటర్స్ 1 అవర్ చూపిస్తుంది. ఈటీ వచ్చేసి 7:30 చూపిస్తూ ఉంది. మనం ఆగాం కదా, అక్కడైతే వెహికల్స్ పార్క్ చేసుకోలేము. బైక్స్ అయితే ఎంచక్క పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయొచ్చు అలాగా. లేదా కార్లో వచ్చారంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫుల్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఆ బీచ్లో క్రౌడ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మేము ఆగిన ఇక్కడ అసలు ఎవరు క్రౌడే లేదు మేము ఆగిన దగ్గర అయితే. ఆహా, వాట్ ఏ లవ్లీ వ్యూ అసలు. నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ మరవంతే బీచ్కి నేనైతే దాదాపు 4-5 years బ్యాక్ నుంచి వద్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచి కాదు, నాకు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి తెలుసు ఈ మరవంతే బీచ్ సంగతి. అప్పటి నుంచి ప్లాన్ చేస్తే అప్పటి నుంచి వెళ్దామని ప్లాన్ చేయలేదు, కానీ అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా ఆబ్వియస్లీ. సో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా కొంచెం తక్కువ ఉండే అప్పుడు. సో బాగా డ్రీమ్స్ ఉన్నాయి నాకు, బైక్ కొనాలి, లదాఖ్ పోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. ఇంట్లో కూడా అయితే బైక్ అడగలేదు కొనిమని చెప్పి, ఎందుకంటే అప్పుడు నాకు సిచ్యువేషన్ తెలుసు కాబట్టి. సో 1 fine day ఆఫ్టర్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ జాబ్ వచ్చింది. సో ప్రాపర్ 2.5 years సేవింగ్స్ పెట్టుకున్నా. సో ఆ సేవింగ్స్తో మన గ్రేవర్స్ అయితే కొన్నా. ఇంకా అప్పటి నుంచి మనం అయితే స్టార్ట్ చేసాం తిరగడం. ఇలా ఉండాలి. మనం అసలు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు. అది కొని ఇది కొని కాస్ట్లీ బైక్స్ అంతా కొనియాలని చెప్పి ఇబ్బంది అసలు పెట్టకూడదు. అన్లెస్ అంటిల్ మీరు బాగా సౌండ్ అయితే, మీరు బాగా రిచ్ అయితే. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ సిచ్యువేషన్స్ నాకు తెలిసి ఎలా ఉంటుందో, ఎందుకంటే నేను అక్కడ నుంచి వచ్చాను. సో గాయస్, ఎవరన్నా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్దాం అనుకుంటుంటే ప్లీజ్ దయచేసి ఎవరన్నా స్టూడెంట్స్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఉంటే దయచేసి పేరెంట్స్ని అయితే ఫోర్స్ చేయొద్దండి కొనియమని చెప్పి. నేను చాలామందిని చూస్తుంటా. నా బైక్ డెలివరీ అప్పుడే చూశాను. ఒక విలేజ్ నుంచి ఒక చిన్న పిల్లోడు వచ్చి కాంటినెంటల్ GT 650 డెలివరీ తీసుకున్నాడు. వాడు స్టిల్ స్టడీయింగ్ అనమాట, 8th degree చదువుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నని చూస్తుంటే నాకు లిటరలీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. వాళ్ళు మనీ పే చేసేటప్పుడు చూస్తుంటే అబ్బా, వాళ్ళు మళ్ళీ EMI తీసుకుంటారు, వాళ్ళు ఫుల్ మనీ కట్టరు. అలాంటి వాళ్ళు బాగా, వాళ్ళైతే నాకు తెలిసి పూర్ ఫ్యామిలీ నుంచి అనుకుంటా, ఫుల్ రైతుల్లాగా ఉన్నారు. ఆయన పంచి కట్టుకొని తలకి ఇది చుట్టుకొని మంచిగా వచ్చారు విలేజ్ నుంచి. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ డౌన్ పేమెంట్ కట్టేస్తారు, లోన్ తీసుకుంటారు, తర్వాత లోన్ కట్టలేరు. ఇలా లోన్ కలెక్షన్కి వస్తారు కదా, మనీ కలెక్షన్కి, వాళ్ళు బైక్ని సీజ్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళకి కట్టిన డబ్బులు అంతా పోతాయి. వాళ్ళకి లోన్ ఇస్తారా అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ అంతా లోన్లు కూడా ఇవ్వవు వాళ్ళకి. వాళ్ళు ఏదో వేరే వాళ్ళ దగ్గర వడ్డీ వ్యాపారాలు కూడా తీసుకుంటారు లోన్స్. ఇంట్రెస్ట్ రేట్ హై ఉంటుంది. కాబట్టి గాయస్ చెప్తున్నా, బీటెక్ వెళ్ళే వాళ్ళు, మెయిన్లీ స్టూడెంట్స్, ఇంట్లో వాళ్ళని అయితే ఫోర్స్ చేయకండి నాకు బైక్ కొనిమని చెప్పి తిరగడానికి. వన్స్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ వస్తే మీ ఓన్ మనీతో కొనుక్కొని తిరిగే దాంట్లో వచ్చే సంతోషం దేంట్లో రాదు తెలుసా. లిటరలీ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నా ఓన్ మనీతో నేను ఎర్న్ చేశాక ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశా. చెప్తున్నా చూడండి, మనం సంపాదించిన మనీతో తిరిగితే వచ్చే హ్యాపీనెస్ మన పేరెంట్స్ ఇచ్చిన మనీతో తిరిగితే రాదు. గాయస్, మనమైతే మురుడేశ్వర్ కూడా వచ్చేసాం. ఇంకొక 1 minute మన హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. చింటూ హోటల్ వచ్చేసి మెయిన్ మురుడేశ్వర్ టెంపుల్కి ఆపోజిట్గానే ఉంటుంది, బీచ్ రిసార్ట్. ఆహా, చూసారా టెంపుల్ అక్కడ? గోపురం చూసారా? ఇండియన్ కలర్ ఫ్లాగ్లో ట్రై కలర్లో ఉంది. వెనకాల శివుడి విగ్రహం ఉంది. ఇది అనుకుంటా మన రూమ్. ఎస్, దిస్ వన్ ఓన్లీ. మన హోటల్ దగ్గర నుంచి అయితే వ్యూ ఇలా ఉంది, డైరెక్ట్గా టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా మిగతా విషయాలంతా మనం రూమ్ లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. గైస్, మన హోటల్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి 1st floor. ఈ హోటల్ బ్యాక్ సైడ్ అయితే మంచిగా ఇలాగ ఫామ్ ఉంది. మంచిగా కోకోనట్ ట్రీస్, బనానా ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మన రూమ్కి వెళ్దాం. ఇదే మన రూము. ఓపెన్ చేయగానే కింద చూడబాకండి, ఏ పడితే ఉన్నాయి. ఇంకా రూమ్ విషయానికి వస్తే ఇది రూము, ఒక కింగ్ సైజ్ బెడ్. నా రథసారిది అక్కడ పడుకోన్నాడు. ఇది వచ్చేసి ఒక డీసెంట్ వాష్రూమ్ ఉంది.
అండ్ మెయిన్ ఈ రూమ్ ఎందుకు తెలుసు తీసుకున్నాం మేము, దిస్ ఈస్ బాల్కనీ. ఇది ఓపెన్ చెయ్యగానే అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఆ పింక్ కలర్లో, అదే మురుడేశ్వర టెంపుల్ యొక్క గోపురం. దానికి వెనకాలే దూరంగా మన లార్డ్ శివ బిగ్ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది. అదైతే ఇందులోంచి కనిపించట్లా కెమెరాలో నుంచి. అదిగోండి, మనకైతే మన రూమ్ నుంచి నేరుగా టెంపుల్ వ్యూ ఉంటుంది. కింద అంతా రిఫ్లెక్షన్ చూసారా, వాటర్ రిఫ్లెక్షన్, అదంతా బీచ్ అనమాట అది. సో అదే బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది మనకి, పక్కనే బీచ్. ఇప్పుడు నైట్ కాబట్టి కనిపించట్లా, సైలెంట్గా ఉంటే బీచ్ సౌండ్ వినిపిస్తుంది మీకు. ఒకసారి వినండి బీచ్ సౌండ్. సో మనకి రూమ్ ఎంత పడిందంటే, మేమైతే 2 nights బుక్ చేసుకున్నాం, ఈరోజు నైట్కి రేపు నైట్కి. ఈ రూమ్ వచ్చేసి ఫస్ట్ 2500 అనమాట, పైన ఏసీ ఫస్ట్ ఫ్లోర్ది. సో టోటల్ 5000. ఫస్ట్ 5000 చెప్పాడు. తర్వాత తెలిసిందే కదా మన స్కిల్సా అన్న, ನಾವು బైకర్స్ అన్న, చాలా దూరల్లి బంతిని ఏదో వచ్చిన కండాలో కొట్టాను. ఇలాగా వ్లాగర్స్ యూట్యూబర్ అని చెప్తే ఆడు 1000 డిస్కౌంట్ ఇచ్చాడు. సో 2 nightsకి మేము పే చేసిన 4000 ఇప్పుడు. చాలా బెస్ట్ డీల్ అసలు ఇది. సో టైం కూడా 7:46 అయిపోయింది. ఓకే, మేమైతే డిన్నర్ చేయాలి. ఆ డిన్నర్కి మేబీ అట్లా బయటికి వెళ్తాం తినడానికి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి నేత్రాని ఇన్ను. కరెక్ట్గా మనకి బీచ్కి దగ్గరగా ఉంటుంది అండ్ ఆల్సో టెంపుల్కి పక్కనే ఉంటుంది అనమాట. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, నేను మీకు అది గూగుల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో ఈ హోటల్ వాళ్ళే నేత్రాని అడ్వెంచర్స్ అని చెప్పి నేత్రాని ఐలాండ్కి స్కూబా డైవింగ్ తీసుకెళ్తారు అనమాట. అది నాకు తెలియకుండా నేనైతే ఫస్ట్ అక్కడ రీఫ్ అడ్వెంచర్స్ వాళ్ళది స్కూబా డైవింగ్ బుక్ చేసుకున్నా. తర్వాత హోటల్స్ కోసం సెర్చ్ చేసా. సేమ్ వీళ్ళు కూడా 4000 చెప్పారు కింద అడిగితే, బట్ 3500 కూడా చేస్తానని చెప్పారు. సో గాయస్ టైం 8:45 అయింది. డిన్నర్కి అయితే వెళ్తున్నాం మనం. మనకి అక్కడ మరవంత బీచ్ కాడ ఒక బ్రో పరిచయం అని చెప్పాను కదా, సాగర్ బ్రో అనేసి. అతను కూడా కాంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. బ్రోకి అయితే 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ బ్రోని కలుస్తున్నాం మనం, డిన్నర్కి కలిసి వెళ్తున్నాం. గాయస్ మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చాం. నేను చెప్పాను కదా సాగర్ బ్రో అని చెప్పి, అక్కడ మరవంత బీచ్ కాడ పరిచయం అని చెప్పి బ్రోని కలిసేసాం. జస్ట్ ఆ డిన్నర్ చేయడానికి వచ్చాం ఇలాగా. హలో, చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పచ్చు. అంతేం బాగలేదు. ఓకే కదా. యూ వాంట్ టు సే ఎనీథింగ్ బ్రో? సో టు ది ವ್ಯೂವರ್ಸ್, ಐ ಥಿಂಕ್ ಮೋಸ್ಟ್ ಆಫ್ ಯು ನಾನು ಮುಂಚೆನೇ ನೋಡಿ ಹೇಳ್ತೀರಾ. ಅದೇ ಥರ ಈವನ್ ಹೀ ಮೇಕ್ ಸಮ್ ಸರ್ಟನ್ ಬೈಕ್ ಬ್ಲಾಗಿಂಗ್ ಥಿಂಗ್ಸ್ ಆ್ಯಂಡ್ ಆಲ್. ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಲೆಟ್ಸ್ ಎಂಕರೇಜ್ ದಿ ನೆಕ್ಸ್ಟ್ ಜೇನ್. ಸೊ ಆದಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡೋಣಲ್ವಾ. ನಮ್ಮ ಕಡೆ ನೋಡೋಣ, ಅವ್ರು ಯಾವ ಜಾಗ ತೋರಿಸ್ತಾರೆ ಎಲ್ಲನೂ ನೋಡಿ ಅಷ್ಟೇ. ఐడి ఏంటి బ్రో? ఇన్స్టాగ్రామ్ ఐడి ఇట్స్ సాగర్. బ్రోకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది ఇట్స్ సాగర్. కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నా. బ్రోకి అయితే చెప్పాను కదా ఆల్రెడీ 50K ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరన్నా ఇంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని ఏం చేస్తారు జనరల్గా, లైక్ కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ బ్రో అయితే చెప్తున్నా, బ్రో పొగుడుతున్నా నిన్ను. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా బాగా పలకరిస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో పరిచయం కాసేపులో లైక్ హీస్ బిహేవింగ్ లైక్ ఎ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ డిన్నర్ చేయడానికి గుడి పక్కనే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. లైక్ ఒక ఫిష్ తవా ఫ్రై ఆర్డర్ ఇచ్చాం అండ్ ఆల్సో చికెన్ రైస్ అండ్ ఎగ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇక తినేసి మళ్ళీ మాట్లాడుకుందాం. లేదు, మధ్యాహ్నం హెవీగా తిన్నాం బ్రో ఉడిపిలో. సో గాయస్ మనమైతే మన రూమ్ కూడా వచ్చేసాం. అసలు మన సాగర్ బ్రోత్ అయితే ఫుల్ ఆన్ ఫన్ అనమాట. అసలు స్ట్రేంజర్ లాగే బిహేవ్ చేసుకోలేదు మేమైతే. అలా ర్యాండమ్గా పరిచయం అయ్యారు, అలాగా చాలా బాగా క్లోజ్ అయిపోయాం. బైకింగ్ ఇలాగే కనెక్ట్ చేస్తుంది మనల్ని. సో బ్రో కూడా ప్రాపర్ బైకర్, చాలా తిరిగేస్తున్నాడు. అదంతా చెప్పాడు నాకు, షాక్ అయ్యాను నేను. హీఈస్ ఎ ట్రూ ట్రావెలర్. మనం కాదు, మనం ఎప్పుడో 3 monthsకి ఒకసారి లేదా 1 or 2 monthsకి ఒకసారి వెళ్తూ ఉంటాం అంతే. సాగర్ బ్రో అయితే అలా కాదు, ఫుల్ టైం ట్రావెలర్ అనుకోండి ఇంకా. సో ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ కూడా కవర్ చేశారంట బ్రో. మనం 1 day కవర్ చేద్దాం. బట్ ఫర్ దాట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. డూ హిట్ ద లైక్ బటన్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంటను మాత్రం నొక్కి పెట్టుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు పడుకునేసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనం 6 o'clock రీఫ్ అడ్వెంచర్ దగ్గర రిపోర్ట్ చేయాలన్నమాట స్కూబా డైవింగ్కి. సో స్టే ట్యూన్ ఫర్ ది స్కూబా డైవింగ్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.